ఫ్రెండ్స్ ఇది శారీ వీళ్ళు కూడా మనకి రెగ్యులర్గా ఇస్తుంటారు 4-5 అట్లా ఇస్తుంటారు. ఇది వాటిలో ఒక శారీ అనమాట. శారీ అంతా ఇలా గోల్డ్ వచ్చింది, మష్రూమ్ సిల్క్ అండ్ అక్కడక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి రెడ్ కలర్ కూడా వచ్చింది. ఇంక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఎక్కువ మొత్తం గోల్డ్ రానిచ్చాను, ఎందుకంటే శారీ అంతా గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ రానిచ్చి కొంచెం రెడ్ అను గ్రీను కలిపాను. అసలు బార్డర్ చూసారు ఎంత అందంగా ఉందో, చాలా బాగా వచ్చింది కదా. వర్క్ మాత్రం నీట్గా ఉంది వర్క్. ఇంకా నేను ఇలా మొగ్గలు రానిచ్చాను, ఇది కూడా గోల్డ్ రానిచ్చాను, ఎందుకంటే అదిగోండి శారీ అంతా ఎలా కనబడుతుందో. ఓకేనా, ఇదిగోండి ఇది రెడ్ జస్ట్ గ్రీన్ ఉంది. ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్ ఇక్కడ ఇంకొకటి వస్తుంది. వాళ్ళు వద్దండి మాకు ఇట్లా కావాలి అన్నారు, ఇంక నేను ఇలా వేసాను. బాగుంది కదా ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంది కదా. అదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ మాత్రం, చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కలర్ కాంబినేషన్. ఇప్పుడు మనము ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అని చెప్తా కదా, బట్ ఇది లంగా ఫ్రెండ్స్. లంగా మీద బ్లౌజ్ కుట్టించుకున్నారంట ఒక 13 years పాపది. అది చినిగిపోయిందని మళ్ళీ క్లాత్ తీసుకొని వేయమన్నారు, వాళ్ళే తీసుకొచ్చారు క్లాత్ కూడా. చూడండి ఎంత బాగుందో, మగ్గం లుక్గా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా పూసలు కుట్టినట్టుంది కదా, మొత్తం థ్రెడ్ వర్కేను. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. ఇది నెక్, ఇదేమో పొట్ట మీద బార్డర్ అనమాట. ఓకేనా, అసలు ఇది కూడా కట్ వర్క్ వచ్చి అసలు ఎంత నీట్గా ఉందో వర్క్. అసలు యాజ్ టీజ్గా మగ్గంతో బీడ్స్ పూసలు వేసినంత లుక్గా ఉంది. ఈ బుటీస్ కూడా ఈ డిజైన్కి వచ్చిన బుటీసేను. ఇది కూడా ఎంత ఒత్తుగా ఉందంటే అంత ఒత్తుగా ఉంది. నిన్న అనంగా పెట్టాను ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ కూడా ఉంది, చాలా టైం టేకింగ్ వర్క్. ఇదంతా బాగా దగ్గర రుద్దుతా ఉంది, చాలా టైం పట్టింది. ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడం. ఇదంతా కూడా చూడండి అసలు ముడిముడిగా పట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి మనము హ్యాండ్స్ చూద్దాము. సేమ్ ఇట్లానే వస్తాయి హ్యాండ్స్ కూడా, చక్కగా కట్ వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయాయి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ మిడిల్లో ఇట్లాగా అక్కడక్కడ కుందన్స్ పెడితే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. అసలు దూరానికి కూడా చూడండి అసలు ఎంత మగ్గం లుక్గా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్గా కుదిరింది. దీంట్లో ఈ లెగ్స్ గ్రీను అండ్ ఇక్కడ గోల్డ్, ఈ బార్డర్ అంతా చాలా లైట్ గోల్డ్, అంటే 2 గోల్డ్లు ఒక లెగ్స్ గ్రీన్ తీసుకున్నాను. అలానే లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్, లెగ్స్ గ్రీన్ తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది, అసలు ఎంత బాగుందో. చెప్పా కదా ఇదే ఫస్ట్ టైం డిజైన్ వేయడము, చాలా టైం టేకింగ్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది ఇంత టైం పట్టిద్దని అనుకోలేదు నేను అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా డార్క్ లెగ్స్ గ్రీన్ వచ్చింది, బార్డర్ ఏమో ఇట్లా బ్లూ కలర్, ఈ కలర్ వచ్చింది. వీళ్ళు దీని మీద ఇంకా కుట్టించుకోకుండా బ్లౌజ్ వచ్చినప్పుడు తెచ్చుకున్నారు. ఈ కస్టమర్స్ మనకి దాదాపు 8 years నుంచి ఇస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 1.5 year నుంచి ఇవ్వట్లేదు. ఇంకా నేను మానేశానేమో అనుకున్నారు. మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసి దాని మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి, ఏమండి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది ఫోను, మరి పోయిందో మరి ఫోన్ నెంబర్ ఏందో మరి తెలియదు, మళ్ళీ దాంట్లో చూసి ఏమండి మీరు ఇంకా చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ చేత 2 sarees పంపించారు. నేను ఇంకా శారీస్ నా చేతికి రాగానే వాట్సాప్లో డిజైన్స్ సెండ్ చేశాను. వాటిలో 2 డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వన్ ఆఫ్ ద శారీ, ఇది వన్ ఆఫ్ ద డిజైన్. చూడండి ఎంత బాగుందో, బ్రైడల్ డిజైను. ఈ శారీ గల వాళ్ళది రిలేటివ్స్ది మ్యారేజ్ ఉందంట. ఆ మ్యారేజ్కి వీళ్ళు వేసుకోవాలంట, కొంచెం గ్రాండ్గా కావాలండి. హ్యాండ్ వచ్చేసి 10 inches అన్నారు. ఇది చూడండి ఎంత బాగుందో. నేను 10.5 పెట్టాను, కొంచెం కటింగ్ పోయినా కూడా ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి కొంచెం నేను ఎక్కువే పెడతాను ఫ్రెండ్స్. కటింగ్ అయిపోయినా కూడా కొంచెం చేయి నిండుగా కనపడిద్దిలే అని, అంతేగాని అసలు ఏమాత్రం తగ్గించను అసలు. అంటే నేను కటింగ్ చేసేది ఏమి ఉండదు కాబట్టి బ్లౌజు మీ మెజర్మెంట్ని బ్లౌజ్ని బట్టి కటింగ్ చేస్తారు, అందుకని మేము కొంచెం ఎక్కువే పెడతాము. అసలు ఇది బాగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బ్రైడల్ డిజైను, కింద కూడా చక్కగా కట్ వర్క్ వస్తుంది, ఫ్లవరు. ఇది మొత్తం మనం 3 colors యూస్ చేసుకోవచ్చు, బట్ వీళ్ళ శారీలో 2 ఉన్నాయి కాబట్టి నేను 2 colorస్తోనే వేశాను.
కొంచెం ఎక్కువ గోల్డ్ రానిచ్చాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ కాబట్టి దాని మీద మళ్ళీ ఇది ఎక్కువ కనపడదు, అందుకని ఎక్కువ గోల్డ్ అనేది రానిచ్చా. ఆ గోల్డ్ కూడా కొంచెం కాపర్ కలర్ అనమాట. ఇదొక గోల్డ్. వాళ్ళకి కాల్ చేస్తే నాకు ఈ గోల్డే వేయండి అన్నారు. ఇది మరీ డార్క్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి కనపడదని శారీ మీద గోల్డ్తో రానిచ్చాను. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. పువ్వు చూడండి, సన్ఫ్లవర్ పువ్వు లాగా ఉంది. మధ్యలో పుప్పొడి కూడా ముడిముడిగా కుట్టింది. అవుట్లైన్ కానీ మధ్యలో గీతలు కానీ అసలు ఇది కానీ అసలు ఏది తీసుకున్నా కూడా ఇలా క్రీపర్ తీసుకున్నా, ఫ్లవర్ తీసుకున్నా, ఇలా లైన్స్ తీసుకున్నా అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మీరే చూడండి. ఈ సన్న దాంట్లోనే మళ్ళీ డిజైన్, మళ్ళీ ముగ్గు డిజైన్ లాగా వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. హ్యాండ్స్ బాగుంది ఫ్రెండ్స్. నెక్ కూడా చాలా బాగుంటుంది, నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, నెక్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది, నీట్గా ఉంది. చూడండి నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నాను. పువ్వు కానీ, పువ్వుకి పెటల్ కానీ, ఆ పెటల్ చుట్టూ అవుట్లైను, ఈ కాడకి అవుట్లైను, అసలు ఈ పువ్వుకి అవుట్లైను, మధ్యలో పుప్పొడి, అసలు ఏది తీసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్గా ఉంది. చక్కగా కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ బుటీస్ కూడా ఈ వర్క్కి వచ్చిన బుటీస్ అనేవి ఇదిగోండి. ఈ వర్క్లో ఉన్న పువ్వు, ఈ వర్క్లో ఉన్న రౌండ్స్ లేవులే కానీ ఈ రౌండ్ ఈ డిజైన్కి అటాచ్ అయిన రౌండేను. ఇంకా నేను పువ్వు ఒక కలరు, రౌండ్ అంతా ఒక కలర్ పెట్టాను. మొత్తం ఒకే కలర్ పెట్టినా క్లమ్జీగా ఉంటుంది. అండ్ మనకి వేరియేషన్ తెలియాలి అంటే ఇలాగ పెడితేనే మీకు పువ్వుకి ఈ రౌండ్కి వేరియేషన్ అనేది అర్థమైద్ది. ఫ్రంట్ కూడా చాలా బాగుంది కదా, చాలా నీట్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా కుదిరింది కదా. పువ్వు కూడా పెటల్ కూడా చూడండి, పువ్వు షేప్ కానీ ఇక్కడ షేప్ కానీ కొంచెం ఒకేలాగా ఉందని వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు. ఇంకోటి యాజ్ టీజ్గా కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది కదా. ఈ కలర్ కాంబినేషన్ కుదరటానికి ఎన్ని థ్రెడ్స్ తీసుకురావాల్సి వచ్చిందంటే చూడండి, ఓకేనా. ఎందుకంటే ఈ షేడ్ తీసుకొచ్చా, ఓకేనా, ఈ షేడ్ తీసుకొచ్చా. నెక్స్ట్ ఇది తీసుకొచ్చా, ఇది డార్క్ అయింది. నెక్స్ట్ ఈ షేడ్ చూడండి, ఎన్ని షేడ్లు, దగ్గర ఎన్ని షేడ్లు తీసుకొచ్చానో. తప్పదు, ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి అలా పెట్టంగానే మ్యాచ్ అయ్యింది. ఒక్కో దానికి వచ్చినప్పటికి ఈ కలర్స్ అనేది ఇన్ని తీసుకొస్తే కానీ ఇది ఫైనలైజ్ అవ్వలేదు. ఎంత బాగుందో చూడండి. అందుకని కలర్స్ దగ్గర మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వం. అబ్బా తెచ్చాంగా ఇన్ని, వీటిలో ఏదో అడ్జస్ట్ చేసేద్దాంలే అని అసలు మాకు అసలు ఉండదు. కరెక్ట్ మ్యాచింగ్ అనేది రావాలి. 10 అయినా 15 అయినా ఒకే షేడ్. ఇప్పుడు ఈ షేడ్ మీకు ఈ చీరకే నేను ఈ షేడ్ చూపించాను కదా, ఈ షేడ్లు దగ్గర నాకు బాక్స్కి ఉన్నాయి. ఆ బాక్స్ కూడా నాకు సెట్ అవ్వక విడిగా మళ్ళీ ఈ ఒక 7 షేడ్లు తేవాల్సి వచ్చింది. ఫైనల్గా యాజ్ టీజ్గా సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజు చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీనేమో ఆనియన్ కలరు అండ్ బార్డర్ ఏమో ఈ కలర్ వచ్చింది. శారీలో బ్లౌజు ఇలా వచ్చింది, స్ట్రాంగ్గానే ఉంది. దీని మీద వేసేస్తానని చెప్పాను. హ్యాండ్ ఏమో బార్డర్ మీద నుంచి స్టార్ట్ చేసేయండి అన్నారు. చూడండి అసలు ఎంత బాగుంది. ఇది రెగ్యులర్గా మనం ఎప్పుడు వేసే డిజైన్. దీనికి జస్ట్ 2 కలర్స్ ఆప్షను. నేను ఇంకా శారీ కలర్ లైట్గా వేసి మొత్తం గోల్డ్తో వేశాను. ఈ గోల్డ్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో, ఓకేనా. గోల్డ్ షేడ్స్ దగ్గర నా దగ్గర 20-25 షేడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏం లేదు. మీ శారీ ఏ షేడో ఆ షేడ్ కంపల్సరీ వేస్తాను. లేదు నా దగ్గర ఉన్న షేడ్ కంటే 26వ షేడు మీ శారీ అయినా కూడా నేను 26th గోల్డ్ కూడా తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. శారీ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఉంటే చాలు, నేను ఎన్ని థ్రెడ్స్ అయినా తీసుకురావడానికి రెడీగా ఉన్నాను. చాలా బాగుంది కదా. దీనికి నెక్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్కి వెరైటీగా ఉంటుంది. ఇంకెందుకంటే అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. చూడండి అసలు నెక్ షేప్ ఎంత బాగా వచ్చిందో, చాలా డిఫరెంట్గా ఉంది కదా. యూ నెక్ కాదు, పాట్ నెక్ కాదు, స్క్వేర్ నెక్ కాదు, చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ బోట్ నెక్ వచ్చి అసలు ఈ షేపు ఎంత బాగా నచ్చుతుందో అందరికీ. చాలా డిఫరెంట్గా ఉందండి అని చెప్తున్నారు. నేను ఇంకా గోల్డ్ కలర్తో బుట్టీస్ వేయలేదు. ఆల్రెడీ బ్లౌజ్కి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను ఇంకా పింక్తో బుట్టీస్ రానిచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీళ్ళు ఇచ్చిన 2 బ్లౌజెస్కి డిజైన్స్
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే వాళ్ళది శారీ అండ్ బ్లౌజు చూద్దాం.